నెల్లూరు జిల్లా పొదలకూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ నాయకులు మండిపడ్డారు. కావాలనే టీడీపీ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు అన్నారు. ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే 100 కోట్లు దోచుకుందడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు అవినీతి పరులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిరోజు మీడియాలో కానీ వాట్సాప్లో కానీ తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి ఈ 3 నెలల్లో ఏదో వందలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు, ఆయన గత 5 ఏళ్ళు నిజాయితీగా ఈ నియోజకవర్గంలో పాపం ఈ రాష్ట్రంలో నాకన్నా నిజాయితీ పరుడు లేడు, మీరే మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపణలు చేస్తూ ప్రతినిత్యం నిద్ర పట్టక లేనిపోని విషయాలు, ఆయనకి రాత్రులు ఏవైతే కల్లో ఆయన ఊహించుకుంటున్నాడో అవన్నీ మీడియా ముందు ఆయన ఒక్కడే కూర్చొని పాపము రికార్డ్ చేసుకొని పోస్టులు చేస్తూ ఉన్నాడు. అది మీరు అందరూ గమనించారు. నేను అడుగుతున్నా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, ఇసుక రాలేదని మొన్న ఒకరోజు ఆయన మాట్లాడినట్టు వాట్సాప్లో ఇసుక లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒకరోజు ప్రశ్నిస్తున్నట్టు చూశారు. నిన్న అంటాడు సొరాయిపల్లిలో ఇసుకలు ఆడుతున్నారు, 100 కోట్లు ఎత్తేసినారు అని అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలలైంది. ఈ 3 నెలల కాలంలో ఎక్కడైనా సరే ఒక టిప్పర్తో కానీ ఒక లారీతో కానీ ఇసుక పోయినట్టు మీరు చూసారా? బెంగళూరు కానీ చెన్నై కానీ గత